టైమ్ ఒక వీడియో అయితే పెట్టాను కదా! అలేఖ్య ఆడియో ఒకటొచ్చింది. అప్పుడు నేను ఆ టైంలో అక్కడ లేను. నాకు కూడా ఎంత క్లారిటీ లేదు ఏం జరిగింది అని చెప్పి అన్నాను కదా! అయితే దాని తర్వాత సెకండ్ ఆడియో, థర్డ్ ఆడియో అని చెప్పేసి ఇలా ఒక్కొక్కటే రావడం అయితే జరిగినియనమాట. ఇప్పుడు అందు గురించి అలేఖ్య సారీ కూడా చెప్పింది అందరికి. ఒకసారి ఎళ్లి చూడండి ఛానల్‌లోని. నాకు కూడా నేను పెట్టిన వీడియోలో ఎన్ని కామెంట్స్ వచ్చినియంటే, మీరొచ్చి ఇలా వచ్చి మాట్లాడే బదులు, మీరొచ్చి ఇలా బాధపడే బదులు, ఒక్కసారి అలేఖ్యతో సారీ చెప్పించేసి ఉండుంటే ఆ రోజు అయిపోయేది కదా! ఇంత దాకా తెచ్చుకునేవారు కాదు కదా! అని చెప్పేసి అన్నారు. తనైతే సారీ చెప్పడం జరిగిందండి. ఎందుకు లేట్ అయింది, ఏది అనేది నేను రీజన్స్ దాని గురించి తర్వాత చెప్తాను. ఇప్పుడు నేను చెప్పే పరిస్థితి కాదు. తనకు పైకి కనిపించడం, మాట్లాడేటప్పుడు వీడియోస్‌లో మాట్లాడేటప్పుడు గంభీరంగా మాట్లాడినట్టు ఉంటది గానీ, తన ఫేస్ మీదకొచ్చి ఎవరైనా గట్టిగా ఏయ్! అని చెప్పి అంత గట్టిగా మాట్లాడితేనే తన అంత తట్టుకోలేదు. అంత పైకి కనిపించే పులిలా ఉంటది గానీ, లోపల చాలా భయంగానే ఉంటది. తను ఎంతలాంటి సిట్యుయేషన్‌లోకెళ్ళిందో అనేది నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. అండ్ మా అమ్మ వాళ్ళు కూడా ఒక వీడియో అయితే నాకు పంపించారనమాట. తను బాధపడుతుంది. ఎందుకు ఇంతిలాగా అయితే నువ్వు ఏడవకు అలేఖ్య. ఏడవకు. నాన్న గురించి నేనే ఏడుస్తాను కదా! ప్రతిసారి నేను ఏడుస్తుంటే మీరే కదా! ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అంటారు. అలాంటప్పుడు మళ్ళీ నువ్వే ఏడుస్తావేంటి చెప్పు? నేను వీడియో అప్‌లోడ్ చేసినప్పుడు కూడా వాళ్ళైతే బాధపడడం జరిగిందనమాట. "నువ్వు ఒక్క రోజు ఆగుండుంటే తన నుంచి కూడా అపాలజీ వీడియో వచ్చేది కదా! ఒక్క నిమిషం ఆగకుండా నువ్వు కూడా ఎందుకు వీడియో అప్‌లోడ్ చేసావు?" అని చెప్పేసి వాళ్ళ సైడ్ నుంచి కూడా నన్నన్నారు. అంటే నేను ఆ వీడియోలో కూడా నేను మా చెల్లి అని చెప్పి నేనేం సపోర్ట్ చేయలేదండి. నేను చెప్పాను క్లియర్‌గా. తప్పెవరు చేసినా కూడా అది యాక్సెప్ట్ చేయకూడదు. అది చెల్లైనా, సొంత వాళ్ళైనా అనే నేను స్టార్ట్ చేశాను. బట్ ఏం జరిగిందో ఏంటో నాకు క్లారిటీ లేదు. క్లారిటీ లేకుండా ఆ పాయింట్ గురించి నేను మాట్లాడలేనని ఆ వీడియోలో అయితే చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు ఒక 4 రోజుల నుంచి ఏదైతే ఆడియో అంటున్నారో, కస్టమర్స్ వచ్చిన వాళ్ళని తిడుతున్నారు అని అంటారు. ఇవన్నీ జరిగే ఉండుంటే గత 1 ఇయర్‌గానే తను అటువంటి మెంటాలిటీ అటువంటి మనిషి అయితే గత 1 ఇయర్‌గానే తిట్టడం జరుగుతది కదండీ! కస్టమర్స్‌తో కూడా అలా మాట్లాడడమే జరుగుతది. ఎందుకంటే అప్పుడు కూడా ఇటువంటి ఆడియోలే పెట్టి పంపించడం, ఇలా బూతులు తిట్టి పంపించడమే జరిగుండేది. ఆ టైంలో కూడా తను రియాక్ట్ అవ్వి ఆహ్, నన్నిలా తిట్టారు అని చెప్పి వీడియో కూడా చేసింది. అది నేను చూసాను. ఒక 6 నెలల క్రితం అనుకుంటా. అప్పుడు ఏ కస్టమర్‌ని తిట్టలేదు అనే మాట బయటికి రాలేదు. మరి ఇప్పుడే ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఎందుకొచ్చింది అంటే ఇంక మీరే అర్థం చేసుకోవాలండి. ఒక లాస్ట్ 3 మంత్స్‌గా చూసుకుంటే ఏం జరిగింది మా ఫ్యామిలీలో అనేది నేను చెప్తాను. జాన్ 12థ్ అంటే రేపు భోగి అనగా మా నాన్నగారు చనిపోయారు. అది మాకొక ఏమంటారు అన్‌ఫార్చునేట్ థింగ్ అనమాట. అది మేము ఏం చేసినా లోటనేది భర్తీ చేయలేము. దాన్నింకా ఏం చేసినా మా నాన్నగారినయితే తిరిగి తీసుకురాలేము. మా నాన్నగారికి ఎలా అంటే నేను, రమ్య ఒకటైతే అలేఖ్య అంతకంటే ఎక్కువగా దాన్నంత ప్రేమగా చూసుకునేవారు. నార్మల్‌గానే జనరల్‌గానే మన పేరెంట్స్‌లోనో అలా ఉంటారు కదా! ముగ్గురు పిల్లలో, నలుగురు పిల్లలో ఆర్ ఇద్దరు పిల్లలుంటే ఒకరికంటే ఒకరు ఎక్కువ ఇష్టమని ఒకరుంటారు. ఇద్దరు సమానం అని ఆ టైప్‌లో ఉంటారు కదా! తనంటే బాగా అతి ఇష్టం మా నాన్నగారికి.